ఐపీఎల్ 2024లో భాగంగా నేడు మరో ఆసక్తికర సమరం జరగనుంది. ప్లేఆఫ్స్ అవకాశాలను కష్టతరం చేసుకున్న ఢిల్లీ ప్లేఆఫ్స్ బెర్త్ను ఖరారు చేసుకున్న రాజస్థాన్ రాయల్స్ను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ రాయల్స్కంత ముఖ్యం కాకపోయినా ఢిల్లీకి మాత్రం అత్యంత కీలకంగా మారింది. ఇందులో గెలిస్తేనే ఆ జట్టు ప్లేఆఫ్స్ రేసులో ఉంటుంది. ఢిల్లీ ఈ మ్యాచ్తో పాటు తదుపరి ఆడబోయే 2 మ్యాచ్లు గెలిస్తే ప్లేఆఫ్స్ రేసును రసవత్తరంగా మారుస్తుంది. ఇప్పటికే చెన్నై, సన్ రైజర్స్, లక్నో తలో 12 పాయింట్లతో సమంగా ఉంటూ ప్లేఆఫ్స్ రేసును రసరంజకంగా మార్చాయి. ఇక ఢిల్లీ కూడా ఈ జట్లతో చేరితే 2 ప్లేఆఫ్స్ బెర్తుల కోసం పోటీ తీవ్రతరం అవుతుంది. మొదటి 2 ప్లేఆఫ్స్ బెర్తులను కేకేఆర్, రాజస్థాన్ దాదాపుగా ఖరారు చేసుకున్నాయి. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీపీ మాడా వెంకటరత్నం కుమారుడు, బాపట్ల జిల్లా నల్లమోతువారిపాలెం సర్పంచ్ మాడా సుబ్రహ్మణ్యం సోమవారం రేపల్లిలో వైఎస్ఆర్సీపీలో చేరారు. కాపు సామాజిక వర్గానికి చెందిన మాడా సుబ్రహ్మణ్యం టీడీపీ తరపున బాపట్ల ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. కానీ చంద్రబాబు మోసం చేయడంతో సోమవారం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి ఆధ్వర్యంలో రేపల్లె వెళ్లి సీఎం జగన్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఓటింగ్ డే అంటే చాలా మంది ఓటర్లు అది సెలవు రోజుగా భావిస్తుంటారు. మరికొందరు తమ ఒక్క ఓటుతో ఏముందులే మారిపోయేదనుకుంటారు. కానీ ఆ ఒక్క ఓటు విలువ ఎంతో చరిత్రలో నమోదైన కొన్ని సంఘటనల ద్వారా తెలుస్తుంది. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు కీలకమే. ఓటు హక్కు కలిగిన పౌరులందరూ పోలింగ్లో తప్పక పాల్గొనాలి. ఈ మేరకు ఎలక్షన్ కమిషన్ ఓటింగ్ శాతం పెంచేలా ప్రకటనలు, సెలబ్రిటీ యాడ్స్ వంటి కార్యక్రమాలు చేపడుతుంది. కోట్లు సంపాదిస్తున్న వారు, వ్యాపార దిగ్గజాలు సైతం రేపటి ప్రజాస్వామ్యంలో తమ వంతు పాత్ర ఉండాలనే ఉద్దేశంతో ఓటు వేస్తూ అందరూ ఓటు వేయాలని కోరుతున్నారు. మన చేతుల్లోని బ్రహ్మాస్త్రంతో నచ్చిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అధికారం రాజ్యాంగం ఎన్నికల ద్వారా అందరికీ కల్పించింది. దాన్ని తప్పకుండా వినియోగించుకోవాలని ప్రముఖులు వేడుకుంటున్నారు. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన తొలి సినిమా ఆర్య. 2004లో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం ఊహించని విజయం సాధించింది. అటు సుకుమార్, ఇటు బన్నీ ఇద్దరి సినీ జీవితాన్ని మార్చేసింది. ఈ సినిమా విడుదలై నేటికి సరిగ్గా 20 ఏళ్లు పూర్తవుతుంది. ఈ సందర్భంగా బన్నీ ఫ్యాన్స్ ఆర్య సినిమాను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అల్లు అర్జున్ కూడా ఆర్య షూటింగ్ రోజులను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఆర్యకు 20 ఏళ్లు. ఇది సినిమా మాత్రమే కాదు, నా జీవితాన్నే మార్చేసిన క్షణమది. ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటాను. స్వీట్ మెమరీస్ అంటూ ఆర్య సినిమాకు సంబంధించిన కొన్ని స్టిల్స్ ని ట్విట్టర్ వేదికగా షేర్ చేసుకున్నారు. పాన్ ఇండియా స్టార్స్ ఎన్టీఆర్, రామ్ చరణ్ పోటీపడి నటించిన సినిమా త్రిబుల్-ఆర్. అల్లూరి సీతారామరాజు, కొమరం భీం కల్పిత కథతో రూపుదిద్దుకున్న త్రిబుల్-ఆర్ 2022 మార్చి 25న విడుదలైంది. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమరం భీంగా తారక్ నటించి మెప్పించారు. హాలీవుడ్ దిగ్గజ డైరెక్టర్ స్టీవెన్ స్పీల్బర్గ్ కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. 550 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన త్రిబుల్-ఆర్ ప్రపంచవ్యాప్తంగా 1200 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. అందుకే ఇప్పుడు ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. మే 10న మరోసారి త్రిబుల్-ఆర్ విడుదల కానుందనే అధికారిక ప్రకటన వచ్చేసింది. అయితే 2D, 3D ఫార్మాట్లతో పాటు 4K వర్షన్తో స్పెషల్గా వస్తుండటంతో అభిమానులు కాస్త ఆసక్తిగా ఉన్నారు.